కర్నూలు జిల్లాలో గుర్తు తెలియని మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. గార్గ్యాయపురం నగరగవనం చెరువులో 3 మృతదేహాలు కనిపించాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నగరవనంలో బోటింగ్తో పాటు బార్ అండ్ రెస్టారెంట్ని కూడా నిర్వహిస్తున్నారు. గతంలోనూ చెరువులో అనేక సంఘటనలు జరిగాయి అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. కర్నూలు నగరం సమీపంలో ఉన్న గార్గ్యాపురంలో ఈరోజు ఉదయం 3 మృతదేహాల కలకలం రేపింది అని చెప్పుకోవచ్చు. కర్నూలు నగరం సమీపంలో ఉండేటటువంటి నగరవనం అనేటటువంటి ప్రదేశంలో దాదాపుగా 1 కిలోమీటర్ మేర చెరువు ఉంటుంది. దాని పక్కనే ఉన్నటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉంటుందో ఆ జాతీయ రహదారి పక్కనే ఈ యొక్క 3 మృతదేహాలు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యం నగరవనం అనేటటువంటి ప్రాంతంలో నిత్యం టూరిస్ట్ సంబంధించినటువంటి స్పాట్ కావడంతో నిత్యం సందర్శకులతో ఉండేటటువంటి ప్రాంతంలో ఈరోజు ఉదయం కనిపించినటువంటి ఈ 3 మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఆ మృతదేహాలను చూసినటువంటి స్థానికులు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సంబంధించినటువంటి అధికారులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పోలీస్ సంబంధించినటువంటి అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఉన్నటువంటి డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ డెడ్ బాడీ మొదటగా ఒక డెడ్ బాడీ గుర్తించారు. తర్వాత ఇంకో డెడ్ బాడీ అయితే ఈ 2 డెడ్ బాడీలే ఉన్నాయనుకున్నారు. తర్వాత మరోసారి హఠాత్తుగా ఇంకో డెడ్ బాడీ కనిపించడంతో ఒక్కసారిగా పోలీస్ సంబంధించినటువంటి అధికారులు కూడా షాక్కి గురయ్యారని చెప్పుకోవచ్చు. మన విజువల్లో చూస్తున్నటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో దాదాపుగా ఒక 500 మీటర్స్ ఉంటుంది. ఈ చెరువు ఉన్నటువంటి చెరువు ప్రాంతం ఏదైతే ఉందో దాదాపు 500 మీటర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్లో ఒక మృతదేహం లభ్యం కావడం, ఇక్కడ ఉన్నటువంటి స్పాట్లో 2 మృతదేహాలు దొరకడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా ఒక్కసారి కలకలం రేపింది అని చెప్పుకోవచ్చు. అయితే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఏపీ టూరిజం హ్యాండ్ ఓవర్లోనే ఈ పర్యాటక సంబంధించినటువంటి ప్రాంతంగా గుర్తింపు పొందినటువంటి ప్రదేశం. అయితే ఇక్కడ బోటింగ్ కావచ్చు లేదా ఫారెస్ట్ సంబంధించినటువంటి వాటిలో ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రదేశాల కోసం ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ చెరువు పక్కనే ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో పక్కనే బార్ అండ్ రెస్ట్ అనేటటువంటి వాటిని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా ఈ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం సంబంధించినటువంటి సమీపంలో కూడా గతంలో ఒక యువకుడిని ఇక్కడే మర్డర్ చేశారా లేకుంటే ఆ యువకుడు ఈ చెరువులో పడ్డాడా అనేటటువంటి ఆ మిస్టరీగానే మారిపోయిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఓ మహిళ సంబంధించినటువంటి మృతదేహం కూడా ఇదే మనం ఉన్నటువంటి చెరువు ప్రాంతంలోనే లభ్యం కావడం చాలా మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో జరిగినటువంటి సంఘటనలు ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సంఘటనతో ఒక్కసారిగా పోలీస్ సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమై వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్ బార్ కావచ్చు లేదా అటవీ సంబంధించినటువంటి ఈ టూరిజం స్పాట్ ఏదైతే ఉందో వారి ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. అయితే జరిగినటువంటి 3 మృతదేహాలకు సంబంధించినటువంటి మిస్టరీ ఏదైతే ఉందో నిజంగా మహిళలా లేకుంటే హిజ్రాలా అనేటటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారించాలి. అయితే గతంలో జరిగినటువంటి గ్రూప్ తగాదాలు ఏమన్నా ఉన్నాయా లేకుంటే ఎవరన్నా ఇక్కడ ఉన్నటువంటి టూరిజం స్పాట్ కావచ్చు ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఎవరన్నా ఇక్కడికి తీసుకొని రావడంతో ఇక్కడ ఏదైనా మర్డర్ చేశారా లేకుంటే వివిధ రకాలైనటువంటి వాటికి పాల్పడ్డారా అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అయితే చూడాలి దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి విచారణ ఎలా ముందుకు కొనసాగుతుంది అనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సిందే.